Welcome to Public TV News. Bulletin ముందుగా headlines. భారీ వర్షాలు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే లక్షేటిపేటలో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం సుమారు 7 సెంటీమీటర్లు జనజీవనాన్ని స్తంభింపచేసింది. 7వ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో డీసీపీ భాస్కర్ బాధితుడి ఇంటిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టాలని సిఐఎస్ఐలను ఆదేశించారు. ఈ సంఘటనతో పట్టణంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న వాగులు, రైచుని వాగు, రోళ్ల వాగు, ఇంకా చెన్నారమ్మ వాగు, లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజ్వేస్ పొంగుతున్నాయి. ఇప్పుడు పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, లక్షేటిపేట పిఎస్ పరిధిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్లీ స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మిర్యాల టౌన్లో ఉన్న కులవాగు అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 24 గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. వర్షం కూడా సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినట్టు ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు, వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి. అవి ఓవర్ఫ్లో కావడము, కొన్ని సందర్భాల్లో కట్టలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ డామ్స్, కాజ్వేల మధ్య నీళ్ళు రావడం, దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజ్వేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో చేపలు పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 24 గంటలు అలర్ట్ ఉండాలి. మా యొక్క ఆఫీసర్లు అందరూ రెవెన్యూ పోలీసు అలర్ట్ ఉన్నాము. మీరు కూడా పిల్లలకు కొద్దిగా జాగ్రత్తలు చెప్పాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ. విలియం కేరీ 264 జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ భవనంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ నేత కేవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలత రెడ్డి, బందెల రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విలియం కేరీ గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలను జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ వివరించారు. బీసీ లీడర్ కూడా రాలేదు సార్. నెక్స్ట్ టైం చేద్దాం సార్. బిగ్గర్ వేలో చేస్తాం సార్. జ్యోతిరావు పుల్లె కమ్యూనికేట్ చేయండి. నెక్స్ట్ కమ్యూనికేట్ చేసుకుంటే జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ జోహార్, జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ జోహార్. సాధిస్తాం సాధిస్తాం లచ్చన ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం గౌతులచ్చన ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. సరే ప్లీజ్ ఫోటో కనిపించండి, ఫోటో కనిపించండి. సెల్ బుజ్ పట్టింది. రావద్దాం.
ఇచ్చిన సమయాన్ని వీళ్ళకు ఓకే రెవరెండ్ జాన్సన్ గారు ఓకే చేస్తున్నాము. పేరు ప్రజనమ్మ, తేలుమ్మ, ఆదిలమ్మ, ఎస్ఐమ్మ, ప్రభావతమ్మ, లావణ్య, ప్రశాంతి, మోనిక అందరూ ముందుకురండి. త్వరగా పేరు పిలిచేవారు చూడండి. జయంతి సందర్భంగా మనకు ముఖ్య అతిథులుగా కొంతమంది వచ్చి ఉన్నారు. పెద్దలు బ్రోకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు పాస్టరమ్మ గారికి, సేవకులకు అందరికీ వారు ఒక గిఫ్ట్గా వారు ఇచ్చి ఉన్నారు. వారు కూడా మేము ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మేము మన్సూర్ గారు మైనార్టీ సందర్భంగా వచ్చినారు. వచ్చి ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్స్, ప్రింట్ మీడియా వారు, సేవకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో బలపరిచి దేవుని కార్యక్రమం జరిగించారు. అంతేకాకుండా ఈ తోడ్పడంలో మన మధ్యలో పెద్దలు మదిరెడ్డి అంకుల్ గారు ఉన్నారు. వారు కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అంతా మేము జరిగించుకొని దేవునికి మహిమకరంగా ఇవి విలేంకేరి ప్రోగ్రాం అంతలో దేవునికి మహిమకరంగా జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరము ఈ ఆగస్టు 16వ తేదీ దేవుని మహా ఉచితమైన కృపను బట్టి నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులుగా ఉండి రవికుమార్ గారి ద్వారా విలియం కేరీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా ఘనముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, చూడవచ్చిన వారికి శుభకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని జరగడం మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మేము కూడా బైబిల్ మిషన్ ఏవోగా నుండి ఈ కార్యక్రమం రావడానికి ఎంతగానో సంతోషమైంది. ఈ కార్యక్రమం కేవలం చాలామంది ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారి కొరకు చక్కటి వాక్య సందేశం వినిపించడం, వచ్చిన వారందరికీ కూడా విలియం కేరీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అవార్డులు ఇవ్వడం, అదే రీతిగా మా సహోదరి మణులైన చెల్లమ్మగారులకి, అక్కగారు, అమ్మగారులకి చక్కటి ఆశీర్వాద వస్త్రాలు ఇవ్వడం, దేవుని కృపని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంతో కాక మునుముందు ఒక క్రైస్తవ మహావేదికగా ఏర్పాటు చేయాలని ఈ కార్యనిర్వాహకులైన వారికి మీకు జ్ఞాపం చేస్తున్నాం. జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం ఉదయం అధిక వర్షం రావడంతో భారీ వరద నీరు 3 చౌరస్తల దగ్గర వేపల కాడ భారీగా రావడంతో అది కులాల వైపు పోయే దారిలో గత నెల రోజుల కిందట వేప చెట్టు పడిపోయింది. దాన్ని స్థానికులు తొలగించారు. తర్వాత దానికి సంబంధించిన కొమ్మలు, ఆకులతో దాదాపు 2 ట్రాక్టర్ల కొమ్మలు గ్రామ పంచాయతీ సిబ్బంది వరదల పోయే దారికి వేసినారు. దాని వలన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు వరద నీరు వచ్చి ఎలక్ట్రిక్ వస్తువులు, సామాగ్రి చేరిపోవడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ గల నెల రోజులుగా అధికారులు చూస్తూనే ఉన్నారు, కానీ తొలగించలేదు. అడిగిన బాధే అధికారులకు చెప్తే ఫిర్యాదు చేస్తున్నారని బదనాం చేస్తారు. ఇప్పటికీ అది కూడా అక్కడే ఉంది. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంట్లోకి వరద నీరు. దయచేసి అధికారులు స్పందించి తొందరగా దీన్ని తొలగించగలరు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు చంపాపేట్ రోడ్డు ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ చంద్రకుమార్ పర్యవేక్షణలో జరిగింది. తనిఖీలను ఎస్ఐ వెంకటప్ప మరియు ఆయన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. రహదారి భద్రత కోసం మరియు ప్రమాదాలను నివారించడానికి మోటార్ వాహనాలను, ఆర్టీసీ బస్సు డ్రైవర్లను కూడా తనిఖీలు చేశారు.
స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బీసీ లీడర్ కూడా రాలేదు సార్. నెక్స్ట్ టైం చేద్దాం సార్. బిగేర్ వేలో చేస్తాం సార్. జ్యోతిరావు పుల్లె కమ్యూనికేట్ చేయండి అమ్మా. కమ్యూనికేట్ చేసుకుంటే జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్. జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్. సాధిస్తాం సాధిస్తాం లచ్చన్న ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం గౌతు లచ్చన్న ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. ఫోటో కనిపించింది. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కారేపల్లి గ్రామంలో యూరియా కోసం సహకార సంఘం ఆఫీస్ వద్ద ఉదయం నుండి లైన్లో నిలబడి రైతుల పాటలు बराबर एक मिनट బాలికను వేధించిన హాస్టల్ యజమాని, దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన, లేడీ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి. హైదరాబాద్లోని మాదాపూర్లో సంఘటన. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్ తమతో సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవేశిస్తున్నాడని పేరెంట్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్కు వచ్చి సత్యప్రకాష్ను చితకబాదిన తల్లిదండ్రులు. తప్పు చేయండి, తప్పు చేసి फोन कुल करो, फोन कुल करो.
కర్నూలు జిల్లా కర్నూలు మహిళా సబ్ జైల్లో ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన. భూమశోభ నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మినరల్ వాటర్ ప్లాంట్ సిబ్బందికి కావాల్సిన వాటిని డొనేట్ చేశాం. గత ప్రభుత్వంలో నాపై తప్పుడు కేసులు పెట్టి ఇదే జైల్లో పెట్టారు. నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్లో గడిపాను. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు మిగతా వారు తప్పుడు కేసు. మనం పడిన కష్టాలు, నాయకులు పడిన కష్టాలు మర్చిపోకూడదు. మనల్ని నమ్ముకున్న వారికి అండగా ఉండాలి. విజయ్ డైరీలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా. అందరికీ నమస్కారాలు. ఈరోజు కర్నూలులో ఉన్న సబ్ జైల్ మహిళలకి ఉన్న సబ్ జైల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్ జైల్కి ఏమేమి కావాలి, ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకొని అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, 2 టీవీలు శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్ జైలుకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము, వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలామందికి, మీడియా మిత్రులకి అందరికీ తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం, అప్పుడు బాబుకి సంవత్సరము, ఒక తల్లినని కూడా చూడకుండా నన్ను, నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగా ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు. ఎందుకంటే కేసు పెట్టి జైల్లో ఉండడం ఒక ఎత్తు అయితే, కొడుకుకి దూరంగా, బాబుకి దూరంగా లోపల ప్రతి క్షణము బాబు గురించి ఆలోచిస్తూ, నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో, ఆ టైంలో యువగలం జరుగుతుంది, అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా నేను కూడా నా మీద పెట్టిన తప్పుడు కేసు మర్చిపోలేదు, మర్చిపోను. నా మీదే కాదు, ఎంతోమంది వేల మంది కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇంకా మేము మర్చిపోలేదని చెప్పగానే ఈరోజు చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టినాను. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మాకు నేర్పించింది హుందాతనంగా వ్యవహరించాలా. అట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలే ఎందుకు, నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా, కొట్టాలని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారు చాలామంది. అది వాస్తవం లేదో మాకు తెలియదు, కానీ ఆయనే నిరూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఇదే చివరి ఎన్నిక అంటే ఆయన భయపడుతున్నాడా? ఈ చివరి ఎన్నికలు కాకపోతే ఆయన భయపడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కావచ్చు వచ్చే 100 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి పోరాటాలు చేయబోతున్నారు, ప్రజల గురించి ఆలోచించడం జరుగుతుంది, ప్రజల గురించి కష్టపడి పనులు చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు.
అసలు ఫస్ట్ మీ పార్టీలో మీ వాళ్ళు ఉంటారా లేదో ఒకసారి చూసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఉంటారా, జైల్లో ఉంటారనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఏడేళ్ల ఎడారి జీవితం సుకాంతం ఎట్టకెట్టలకు సౌదీ నుంచి స్వగ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవని ఒడిలోకి వస్తాను తల్లి నన్ను చల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని దివ్య రాజన్కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. 7 ఏళ్లుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు. గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీనగాథకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఎడారిలో అతను పడ్డ 7 ఏళ్ల తపనకు తెరపడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన తెలంగాణ వలస జీవి మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్కు ఆదివారం చేరుకున్నారు. వస్తామంటేనేమో ఏజెంటు గాడు, పోతానంటేనేమో లక్ష గట్టు మానే, ఉంటానేమో నువ్వు తల వంచి పని అయ్యి మానే, వాడు పోతే లక్ష గట్టు మానే, వాడు తల వంచి పని అయ్యి మానే. ఏడున్నవేనా పల్లె నువ్వు ఏడున్నవేనా తల్లి, ఎండిపోయిన రొట్టెలు నేను తినుకుంటా, నాసు గట్టిన నీళ్లు నేను దాగుకుంటా, కారండాడివిలో గొర్రెల కాసుకుంటానమ్మా, నేను కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి, కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి. వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయి నమ్మా, నీ ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి, నీ ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. 10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు. గర్భం దాల్చిన బాలిక. నిన్నటి రోజున మగ శిశువును జన్మించిన బాలిక పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం.
కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నారు. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నారు. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.